తబిత. ఈమెకి మరొక పేరు ద్వారక. ఈ యొక్క తబిత గురించి మనం చూసినప్పుడు యెప్పేలో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి స్త్రీ ఈ తబిత. ఈమె ఒక శిష్యురాలిగా పిలువబడినది. భాషాంతరమున ఈమెకి ద్వారక అని పేరు కూడా కలదు. ఈమె సత్క్రియలు చేయుట యందును ధర్మకార్యములు చేయుట యందును బహు నేర్పరిగా ఉన్నది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది విధవరాండ్రులను ఈమె ప్రేమించి వారికి ఆహారం పెట్టుటయే కాక ఆత్మీయ ఆహారాన్ని కూడా పంచినటువంటి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చినటువంటి స్త్రీగా ఈమె పేరు పొందింది. ఈమె చేసిన ప్రతి సహాయము దేవుని ప్రేమ చేత చేసింది. దేవుని ప్రేమతో చేయటమే కాక ప్రార్థన కూడా వారికి నేర్పించినది. ఈ రీతిగా కొంతమంది విశ్వాసులను ఈమె తయారు చేసినది. ఈమె విశ్వాస జీవితంలో మరికొంతమందిని విశ్వాసులుగా మార్చటానికి ఈమె తన జీవితంలో కష్టపడింది. తబిత వలె ఇతరులు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి అన్నంతగా ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా పేరొందును. ఆమె ఈ రీతిగా తన జీవితం కొనసాగిస్తున్న సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయినది. చనిపోయినటువంటి తబితను అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు సహోదరులు అందరూ కలిసి ఆ శవమును కడిగి మేడగదిలో ఉంచారు. ఆ ఉంచిన సమయంలో ఆమె చనిపోయిన ప్రాంతానికి లుద్ద దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ పేతురు ఉన్నాడని తెలుసుకుని తడువు చేయక పేతురుకి కౌరు పెట్టారు. పేతురుని గారిని అక్కడికి రావాలి అని వారందరూ కౌరు పెట్టినప్పుడు పేతురు గారు లేచి వెంటనే అక్కడికి చేరుకుని ఈ యొక్క చేరుకున్నటువంటి పేతురు గారిని చనిపోయినటువంటి తబితాని చూపించినప్పుడు అతడు వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధంగా జీవించే స్త్రీలను మరియు విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఎప్పుడైతే చనిపోయిన తబిత లేపబడిందో ఈ వార్త యెప్పేయందంతటా తెలుసుకొని ప్రభువునందు అనేకులు విశ్వాసం ఉంచారు. యెప్పే ప్రాంతమంతయు కూడా ఈ తబితాని గూర్చి వివరణ చనిపోయిన ద్వారక మరలా బ్రతికించబడింది. దేవుని యొక్క క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి అక్కడ అనేక మంది రక్షింపబడినట్లుగా బైబిల్ తెలియజేస్తుంది. ఈ యొక్క తబిత తన జీవితంలో దేవుని ప్రేమను కలిగి ఆ ప్రేమని అనేకులకి పంచే స్త్రీగా ఉన్నది. ఆమె ధర్మకార్యములు సత్క్రియలు బహుగా కొనియాడబడును కనుక ఆమె మరణించిందన్న వార్తని అక్కడ ఉన్నవారు ఎవ్వరు జీర్ణించుకోలేకపోయారు. కనుక వెంటనే దైవజనుడు పిలిపించి సమాధి చేయించాలి అనుకుని ఉంటారు. వెంటనే దైవజన్ని పిలిపించారు. కానీ వారు పడుతున్న ఆ యొక్క వేదనను చూసి ఆమె నీతి కార్యాలను గురించి తెలిసినటువంటి పేతురు ఆమె కొరకు ప్రార్థించినప్పుడు ఆమె సజీవురాలిగా లేచినది. ఈ రీతిగా పేతురు ప్రార్థించినప్పుడు ఈ చనిపోయినటువంటి తబిత బ్రతికింపబడింది. ఆమె బ్రతుకుట అనేకులకి రక్షణగా మారింది. ఆ యెప్పే ప్రాంతమంతటి కూడా విశ్వాసులతో నింపబడటానికి ప్రధానమైన కారణం తబిత జీవించిన విశ్వాసపు జీవితమే అని మనందరము కూడా చెప్పుకోవచ్చు.